విధంగా హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, అలాగే లుంబిని పార్క్, అదేవిధంగా గోకుల్ చాట్, ఇట్లా చాలా ప్రాంతాలలో మానవ బాంబులుగా మారి కానీ లేదా అక్కడక్కడ బాంబులు పెట్టి కానీ ఉగ్రదాడులు చేసేవాళ్ళు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ పార్టీ అంటే ఈ కూటములుగా ఏర్పడినటువంటి వాటికి ప్రధాన నాయకత్వం వహిస్తున్నటువంటి ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఉగ్రదాడులు అయితే పూర్తి స్థాయిలో ఆగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఎక్కడికక్కడ అలర్ట్ చేసి ప్రతి చోట నిఘా పెట్టి అలాగే ఇంటెలిజెన్స్ వ్యవస్థను డెవలప్ చేసుకొని ఎక్కడ కూడా మన దేశంలో మన దేశీయులపైన కానీ అదేవిధంగా మన దేశ ప్రజలపైన కానీ మన దేశ సైనికులపైన కానీ దాడులు చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఇతర దేశాలకు ఉండే విధంగా మన దేశం యొక్క సైనిక వ్యవస్థను చాలా బలంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించాలి.